మిస్టర్ ఆనంద్ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఫస్ట్ క్లాస్ గా ఇంట్లో హోమ్లీ ఫుడ్ గా తయారు చేయడం అనేది గ్రేట్. మొత్తం క్రెడిట్ అంతా ఆనంద్ గడికి చెందుతుంది. నేను గాని ఇది గాని నేను జస్ట్ రాత్రి గాని పగలని కష్టపడింది ఏంటంటే జస్ట్ ఓన్లీ థింగ్స్ ఏంటంటే ఆ టైంకి మనం అందించడం వరకు నేను చేస్తుంది. మిగతాదంతా ఆనంద్ ఫ్యామిలీ వాళ్ళే చేశారు. మనం ఈ రోజున ఇంత ఎంజాయ్మెంట్ చేస్తున్నామంటే ఓల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ ఆనంద్ ఓన్లీ. Who is Anand? Yeah. Anand is there. వెన్యూ అనేది జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెన్యూ అనేది ఇక్కడ ఉంది అనేది అశోక్ గాడి వల్లే మాకు తెలుసు. ఎందుకంటే ఆనంద్ గాడి పెళ్లికి ఇది రిసెప్షన్ గా ఇది వాడదామని మేము అనుకున్నాం. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఇది మాలాంటి ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళకి సూటబుల్ అవుద్దని చెప్పి అప్పుడు తెలిసిందల్లా ఇది అశోక్ గాడి వల్లే మాకు తెలిసింది. ఇది మొత్తం అశోక్ గడే పాపం దగ్గరుండి అసలు వెళ్ళింది కూడా వీడే, మాట్లాడింది కూడా ఈడే, సెట్ చేసిందంతా ఈడే. థ్యాంక్ యూ అశోక్ బ్రదర్. అశోక్ గాడు ఆనంద్ గాడిని ఎక్కువగా ఇది చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరాడు కెదర్గా నీ అబ్బా తర్వాత అదిగో ఆడు అజయ్ గాడు దీంట్లో ఈ కుకింగ్ దాంట్లో మొత్తం కూడా హెల్ప్ చేసి మొత్తం ఆడే. అసలు ఆడు లేకపోతే మనకి కనీసం 1 o'clock అయినా మనకు అందేది. రెడ్డి గారు నేను ఏంట్రా అంటే మేము ఇది ఆర్గనైజ్ మేము ఇది మొత్తం పెట్టాలన్నది కానీ ఇది కానీ రెడ్డి గారు నేనే అది దానికోసం అని చెప్పి ఇదంతా ప్లాన్ చేసింది. పాపం రెడ్డి గారు మొత్తం మెనూ గానీ ఇవన్నీ తయారు చేసింది కానీ ఇన్విటేషన్ కానీ మొత్తం రెడ్డి గారు ఇది ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కారణం రెడ్డి గారే. అది ఇది స్టార్ట్ చేసి ఇవాళ ఫస్ట్ గెట్ టుగెదర్ అనేది రెడ్డి గారి ద్వారా అయింది మనకి. సో ఇవాళ సో హ్యాపీ ఈరోజు రెడ్డి గారు ఈరోజు అరే కేదర్గా కొత్త మూసుకోవడానికి ఏం తీసుకున్నా తీసుకో. కేదు ఆగరా బంగారం కేదు ఆగరా బంగారం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ జరుగుతున్నది. ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఒక సొసైటీ రా పక్కకు రా ఇటు పక్కకు రా దుర్గా రా ఊరికే గ్యాదరింగ్ బాగుంటది. సొసైటీలో నలుగురితో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నలుగురు స్నేహితులు ఎప్పుడు దగ్గరగా ఉండేవాళ్ళు, అత్యంత ఆప్తంగా ఉండేవాళ్ళు ఉంటూ ఉండాలి. అదే సోషల్ కమ్యూనిటీ అండ్ సోషల్ గ్యాదరింగ్ అనమాట. సోషల్ గా ఎప్పుడు అసోసియేషన్ లాగా దగ్గరగా కమ్యూనిటీ లాగా ఉంటే చిన్న సహాయానికి పెద్ద సహాయానికి లేదా చిన్న ఆపదకి పెద్ద ఆపదకి ఎవరు కూడా దగ్గరగా ఉంటారు. అంతేకాకుండా ఇలాంటి ఇప్పుడు మేమందరం ప్రొఫెషనల్ స్విమ్మర్స్, కృష్ణానదిలో ప్రొఫెషనల్ స్విమ్మర్స్. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రంగాల్లో మంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు. స్విమ్మింగ్ దగ్గరకు వచ్చేసరికి స్విమ్మింగ్ లో కలిసి ఉంటాం. సో వీళ్ళందరూ ఏం చేస్తామంటే ఏదో ఒక మంచి సమయం చూసి ఒక గెట్ టుగెదర్ గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రామ్. నాట్ ఓన్లీ దాట్, ఇలాంటి దానికి మొత్తం కూడా రెడ్డి గారు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేసి ఒక ప్లాట్ఫామ్ లో కూర్చోబెట్టడంలో సక్సెస్ అయిన వాళ్ళు రెడ్డి గారు ఆనంద్. సో దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ రెడ్డి గారు. ఆనంద్ వచ్చేసి అన్నిటికీ మా ముద్దుల తమ్ముడు ఇన్ఛార్జ్. మొన్నే కొత్తగా పెళ్ళైంది ఇన్ఛార్జ్ కొత్తగా పెళ్ళయింది. వచ్చే సంవత్సరానికి కొడుకు పుట్టాలని మేమందరం ఆశీర్వదిస్తూ చక్కటి పండు లాంటి కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తూ మేమందరం ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం చేసిన ఆనంద్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము మా అందరి తరపున థ్యాంక్ యూ చెప్తున్నాము. చాలా థ్యాంక్స్. ఇంకా తర్వాత థ్యాంక్స్ అనే చిన్నమాట. ఇంకా అందరికి ఈ విధంగా ఎక్కువ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే రాత్రి పగల కూడా కష్టపడింది ఇదే. ఈ విధంగా కార్యక్రమాలు ఇంకా జరుపుకుంటూ ఉంటే సోషల్ ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటే
ఏదైనా మానసికంగా గానీ శారీరకంగా గానీ మెంటల్ స్ట్రెస్ గానీ ఈ రోజు పెద్ద సమస్య సొసైటీలో ఏంటంటే మెంటల్ స్ట్రెస్. ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. ఒకరి సమస్యలు ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు షేర్ చేసుకుంటాం వల్ల ఇలాంటి గ్రూప్ గ్యాదరింగ్స్ లో దానివల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గి దానివల్ల ముందుకెళ్తూ ఉంటాం. Bro, I would like one word in this occasion. Please. ఇక్కడ యాక్చువల్లీ మినిమం టు మినిమం 15 to 20 మెంబర్స్ ఉన్నారు. కానీ మేమందరం ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తో, డిఫరెంట్ థింగ్స్ తో, డిఫరెంట్ దీంతో వర్క్ చేస్తాం. అంటే మా వర్క్ ఫీల్డ్ వేరు, మా ప్రొఫెషనల్స్ వేరు, లేదంటే మేము థింక్ చేసే విధానం వేరు. బట్ మేము ఇక్కడ ఒక గ్యాదర్ అయ్యాము, మేము ఒక పార్టీ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడైతే మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక బ్రదర్ అండ్ ఏదైతే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయితే ఉంటారో ఈక్వల్ టు అలాగే ఉండాలని ఫర్దర్ గా, అంటే నెక్స్ట్ జనరేషన్ మేము ఇచ్చే ఒక ఫిలాసఫీ ఏంటంటే, మెసేజ్ ఏంటంటే అందరూ కూడా ఇంకో ఇక్కడ రిలేషన్షిప్, రిలీజియన్, వాటర్, మనీ, ఇంకో వాటర్ మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో అవన్నీ కాదండి. ఇక్కడ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ అనేది దేవుడు ఇచ్చిన పెద్ద వరం. ఇక్కడ ఏంటంటే ఏమి చూడరండి, ఓన్లీ నా ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడో సుఖంలో ఉన్నాడో అది ఒక్కటే చూస్తాడు. వాడిని ఎలా హెల్ప్ చేయాలి, వాడిని ఎలా సర్వ్ చేయాలనేది ఫ్రెండ్ అనేది ఒక్కటి ఆలోచిస్తాడు. మేమందరం ఫ్రెండ్స్, మేము ఇలా ఫ్రెండ్స్ లాగా దేవుడు ఇచ్చిన వరాల్లాగా ఇలాగే ఉంటాము. మాకేంటంటే ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్, మా ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సిస్టర్స్, బ్రదర్స్ ని ఇచ్చారండి. కానీ నా ఫ్రెండ్స్ ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను బిల్డ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ని ఇలాగే ఫ్యామిలీ కంటే ఎక్కువగా ట్రీట్ చేసేలాగా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యామిలీ అన్నదమ్ములు అంటే వాటా గురించి, ఐశ్వర్యం గురించి వాదన చేస్తారు, ఇంకేదైనా ఉంటే వేరే వేరే వాటి గురించి చేస్తారు. కానీ ఫ్రెండ్స్ అనేది because of friends given by God. దేవుడు ఇచ్చినోడే ఫ్రెండ్స్. దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాడు. నీకంటే ఎక్కువ మాట్లాడినందుకు రెడ్ అన్న కుళ్ళిపోవచ్చు. ఐ డోంట్ కేర్. దెంగాను రెడ్ అన్న దెంగాను.